ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసువా నన్ను నీవు ఎంతగానో ప్రేమించితివే, నీ చల్లని నీడలో ఆశ్రయమిచ్చి బ్రోచితివే, నీ చల్లని నీడలో ఆశ్రయమిచ్చి బ్రోచితివే. యేసయ్యా నా ప్రభు, యేసయ్యా నా సర్వమా, యేసయ్యా నా విభుడా, యేసయ్యా నా దైవమా. యేసువా నన్ను నీవు ఎంతగానో ప్రేమించితివే. ఈ వాక్య భాగంలో ఒక మాటను మనము చూసుకుందాం. ఏమిటా మాట అంటే 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. 2 రాజులు 3:16. యెహోవా సెలవిచ్చేదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ మరి ప్రవక్త అంటే, ఈ లోయలో గోతులను ఏమంటున్నాడు? తవ్వించమంటున్నాడు. ఈరోజు నేను మీతో పంచుకోబోయే వాక్య భాగం కూడా అదే. డిగ్ ఏ డిచ్, గోతులను త్రవ్వించుడి అనే మాటను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సాధారణంగా మనము గోతులు ఎప్పుడు తవ్వుతాం? ఇల్లు కట్టేటప్పుడు. ఈ బాగా చెప్పారు. కానీ వాస్తవానికి గోతులు ఎప్పుడు తవ్వుతామంటే అవతలోడిని నాశనం చేయడానికి గోతులు తవ్వుతాం. కాబట్టి మీరు విరోధంగా, దేవునికి విరోధంగా లేదంటే ఇతరులకు విరోధంగా ఏమైనా గోతులు తవ్వితే ఆ గోతుల్లో మీరే పడతారు. జాగ్రత్త.
ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయాలంటే నువ్వు క్రియారూపకంగా నీ విశ్వాసాన్ని కనపరచాలి. ఫెయిత్ రిక్వైర్స్ యువర్ యాక్షన్. గుర్తుపెట్టుకోండి, నీవు క్రియారూపకంగా విశ్వాసము చూపించకపోతే నీ జీవితంలో ఏ అద్భుతం కూడా జరగదంతే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు గోతిని తవ్వటం అంటే, ఈరోజు గోతిని నువ్వు తవ్వటం అంటే నువ్వు దేని కొరకైనా ఎదురు చూస్తున్నావేమో, ఏదైనా అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావేమో. నీవు క్రియారూపకంగా దేవుని మాటకు లోబడకపోతే నీ జీవితంలో ఏ అద్భుతం కూడా జరగదు. ఆమేన్, నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో లోతుగా ఏం తవ్వాలి? దేవుని వాక్యాన్ని తవ్వాలి, దేవుని మాటను తవ్వాలి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేవుని మాటను అనుసరించి నడుచుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. క్రియలు లేని విశ్వాసము మృతం. ఇంకోటి చూడండి, రెండోదిగా మరి విశ్వాసము క్రియారూపకంగా ఉండటమే కాదు, విశ్వాసంలో విధేయత కూడా ఉండాలి. దేవుని మాటకు తూచా తప్పకుండా పాటించాలంతే. వాళ్ళు అరణ్యంలో తిరుగుతున్నారు, నీళ్ళున్నాయా? లేవు. ప్రభు ఏం చెప్తున్నాడు? గోతులు తోమంటున్నాడు. వెంటనే ప్రభా, గోతులు తెవుతాము, నీళ్ళు ఎట్టొస్తాయి, ఎట్లొస్తాయి, ఎలాగొస్తాయి? ఇది ఎలాగూ ఈ డైలాగ్ మనకు భలేవచ్చు కదా, ఇది ఎలాగూ సాధ్యము అంటుంటాం. ప్రభు చెప్తే నీకు అనవసరం అది. ప్రభు ఎట్లయినా చేస్తాడు. చేస్తాడా చేయడా? ఎండిన నేలలో కూడా నీటి బొగ్గలను ఊరించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ కెన్ డూ మైటీ థింగ్స్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటు హిమ్. అవునా? బైబిల్ గ్రంథం ఏం తెలియపరుస్తుంది? మార్క్స్ వార్త 10వ అధ్యాయం 37 వచ్చిన ఏమని రాయబడింది చదవండి. మార్క్స్ వార్త 10:37, 10:27 చదవండి. 10:27. వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవునికి సమస్తము. కాబట్టి నువ్వు లాజిక్స్గా ఏమండి, నేను ఇక్కడ గొంతు తవ్వుతున్నా, మరి 100 కిలోమీటర్ల దూరం సముద్రం ఉంది, నీళ్ళ, అది నీకు అనవసరం భయ్, అది నీకు అనవసరం. దేవుడు చెప్పిన మాట నువ్వేం చేయాలా? చెయ్యి. యు ఒబే గాడ్, రెస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. ఆశీర్వదించే బాధ్యత ఎవరిది? కానీ ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఎలా ఆశీర్వదించాలో కూడా మనమే చెప్తాం, అద్భుతం ఎలా చేయాలో మనమే చెబుతాం, ఎలా ఆశీర్వాదించాలో మనమే చెబుతాం. అంతేనా? డోంట్ టీచ్ గాడ్ హౌ టు పర్ఫార్మ్ ఎ మిరకల్. దేవుడు ఎలాగైనా చేయగలడు. ఆకోలం ద్వారా ఆహారం ఇచ్చాడు, శారాపోతు విధవరాల ద్వారా కూడా ఆహారం ఇచ్చాడు. ఏమన్నా, హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ఏంటి? విధేయత చూపించాలి. ప్రభు ఏం చెప్పాడు ఆ మాటను జరిగించాలంతే. యూ హ్యావ్ టు ఫాలో ఇట్. ఆ మాట, ప్రభు చెప్పిన మాటకు నువ్వు లోబడితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఇంకో సందర్భంలో మీరు చూస్తే బోచ చేయగలవాడు వచ్చాడంట యేసయ్య దగ్గరికి. వస్తే అక్కడ ఏం జరిగింది చూడండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 3-5 వచనాల వరకు చదవండి త్వరగా. అయినను నువ్వు లేచి మధ్య నిలవమని ఊచ చేయగల వానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అక్కడ వాళ్ళు, ఈయన అయ్యో విశ్రాంతి దినం రోజు అద్భుతం చేస్తున్నాడు, అబ్బెబ్బెబ్బెబ్బే చేయటానికి వీల్లేదు. ఉన్నారు ఈ లోకంలో కూడా చాలామంది రూల్స్ రత్తయిలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇట్లా ఈ పద్ధతిలోనే వెళ్ళాలా, క్రైస్తవం ఇదే పద్ధతి. ఎవరు చెప్పారు? దేవునిలో స్వాతంత్రం ఉంది. ఏమన్నా, హల్లెలూయా. ఆత్మలో మనకు దేవుడు ఏమి ఇచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడు. ఇదే పద్ధతిలో ఈ ప్యాటర్న్లోనే వెళ్ళాలి అని ప్రభు చెప్పలేదు. గుర్తుపెట్టుకో. పొద్దున్నే నేను 5ంటికి ప్రార్థన చేస్తేనే దేవుడు 6ంటికి చేసినా చేస్తాడు అద్భుతం, 10ంటికి చేసినా చేస్తాడు. ప్రభు నీవు ఎట్లా వస్తున్నావు అన్నది చూస్తాడు ప్రభు. గుర్తుపెట్టుకోండి. నీ హృదయం ఏ రీతిగా ఉందని చూస్తాడు ప్రభు. కానీ నేను ఒక డిసిప్లిన్ ఉండాలి, డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి, కాదని చెప్పను, కానీ ఇట్లే చేస్తాడని రూల్ లేదు. ఏమైనా, హల్లెలూయా. కాబట్టి వారికి విశ్రాంతి దినంలో ఎందుకు చేయకూడదు? అసలైన రెబల్ ఎవరంటే యేసయ్యే. ఏమైనా, హల్లెలూయా. రెబల్ స్టార్ ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువే.
ఆయన విశ్రాంతి దినం రోజు అద్భుతం చేశాడు. ఏమే హల్లెలూయా. కోపంతో అన్నాడు, ఊచ చేయగలవు అంత, నీ చేయి చాప అంటున్నాడు. ఊచ చేయగలవాడు చేయాడు చెప్తాడు, చాపాడా లేదా? విధేయత చూపించాడు దేవుని మాటకి. లాజిక్ ప్రభా నా కుడి చేయ ఎడం చేయని అడగల, చెయ్యి చాపన్నాడు అంతే. వెంటనే బాగుపడిందా లేదా? ఈరోజు రెండోదిగా, నీవు గోతుని తవ్వమంటావంటే దేవుడు నీతో ఏదైనా మాట చెప్తే దానికి విధేయత చూపించాలంతే. అది ఏదైనా సరే, అది ఇల్లాజికల్గా నీకు ఉండొచ్చేమో, నీ దృష్టిలో ఇల్లాజికల్గా ఉండొచ్చేమో, కానీ మన జ్ఞానము దేవుని వెరితనం కంటే చిన్నదా గొప్పదా? చిన్నదే. దేవుని వెరితనం మన జ్ఞానం కంటే చాలా చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే ఆలోచన చెప్పే అంత టాలెంట్ ఉందా మనకి? ఉన్నాయి, కొంతమంది ఉన్నారు. ఆ యేసయ్య వచ్చినప్పుడు కానీ, ఏ ప్రభా నీకు తెలియదు పో, నీకు ఐడియా లేదు, వాట్ ఆర్ యు టాకింగ్, నాకు తెలిసినంత నీకేం తెలుసు, ఏం మాట్లాడుతున్నాను? పేతురు గారు ఆయన దేనిలో నిష్ణాతుడు కదా? యేసయ్య దేనిలో నిష్ణాతుడు? ఈ లోకపరంగా జీవించినప్పుడు ఆయన ఏ పని చేసేవాడు కదా? వడ్రంగి పని చేసేవాడు. ఆ వడ్రంగి పని చేసేవాడు వచ్చి పేతురు గారితో ఏమని చెబుతున్నాడు? నువ్వు కుడివైపు వలే. ఏమనాలా పేతురు గారు? ఆల్రెడీ మేము మొత్తం తిరిగాము, మాకు తెలుసు, నువ్వు నీ పని ఏంటి? డూ యువర్ వర్క్, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, మైండ్ యువర్ వర్క్ అని ఉండొచ్చు. కానీ ఏం చేస్తున్నాడు? ప్రభు మాటకి విధేయత చూపిస్తున్నాడు, లోబడ్డాడు కాబట్టి వల పిగిలిపోవునంతగా ఆ చేపల రాశిని పట్టుకున్నారు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు లోబడుతున్నావు ప్రభు మాటకి? ఈరోజు నువ్వు లోబడుతున్నావా? ఈరోజు నువ్వు విధేయత చూపిస్తున్నావు దేవుని మాటకి? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న దేవుని అభిషక్తునికి, దేవుని సేవకునికి నువ్వు లోబడుతున్నావా లేదో పరీక్షించుకో, పరిశీలించుకో. నువ్వు లోబడితే అద్భుతం జరుగుతుంది. ఆమేన్. నువ్వు విధేయత చూపిస్తే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవునికి అసాధ్యమైంది ఎట్లా జరుగుతుంది? ప్రభావాలు నీళ్ళు ఎట్టు నుంచి వస్తే సముద్రం పుట్టిస్తావా? నది ఆయన ఏదైనా చేస్తాడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో రాయబడింది 107వ కీర్తన 35వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. 107వ కీర్తన 35వ వచనం. మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి ఇస్తాడంటే సస్య ఫల సమృద్ధి పొందినట్టును నేలని ఏ రీతిగా మారుస్తా అంటున్నాడు ప్రభు? నీటి ఊటలు. నీటి. ఈరోజు నువ్వు ఎండిన నేల అంటే నీ ఫైనాన్సెస్ మన ఎప్పుడు ఎట్లుంటాయి? నెగిటివ్ బ్యాలెన్స్, జీరో కూడా కాదు. ఏమన్నా అయితే మళ్ళీ కదా, ఒకవేళ ఆ రీతిగా ఉందేమో, దేవుడు నీటి బొగ్గుగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మారుస్తాడో తెలుసా? నీవు దేవునికి లోబడినప్పుడు. ఎప్పుడు మారుస్తాడు? దేవునికి ఎప్పుడు ఇస్తా అన్నాడు? ఆకాశ వాకిలి వైపు ఎప్పుడు ఇస్తా అన్నాడు దేవుడు? మలాకి 3:10 చదవండి. ఏమని రాయబడింది? మలాకి 3:10. ఆహారం ఉండునట్లు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. ఏమంటున్నాడండి? దీనిని చేసి. ఎక్కడ కూడా ప్రభు నన్ను శోధించని చెప్పలా, ఇక్కడ మాత్రమే చెప్పాడు. ఏం చేసంట? నువ్వు ఎప్పుడైతే నీ సంపాదనలో దేవునికి 10వ వంతు ఇచ్చి దేవుని శోధిస్తావో, దేవుడు అప్పుడు ఎట్లా ఇస్తాడంట? ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంతగా ఇస్తాడంటే. మనం ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో కిటికీ ఎక్కడుంది? దేవుని మాటకి విధేయత చూపించడంలో, లోబట్టంలో ఉంది. ఈరోజు ఎందుకు బ్యాంక్ అకౌంట్లో నిల్లు బ్యాలెన్స్లు ఎందుకు ఉంటున్నాయి అంటే, ముందు ఎవరికి ఇవ్వాలి? నీ ప్రథమ ఫలం ఎవరిది? దేవుంది. ఫస్ట్ నువ్వు దేవునికి ఇస్తే పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు, గుర్తుపెట్టుకో. ఆమేన్. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అనేక కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేని స్థితిలో ఉన్నారు. సమాధానం కావాలంటే ఏం కావాలా? ముందు ఏం చేయాలా? దేవునికి ఏం చేయాలా? లోబడాలి. ఎట్లా లోబడాలా? ఏ రీతిగా లోబడాలి? దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? క్షమించమని చెప్తుంది. అంతేనా? ప్రభు ఏం చెప్పాడు? తండ్రి
వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక నేను ఒకే ప్రశ్న అడుగుతాను, వాళ్ళు క్షమాపణ అడిగారా యేసయ్యని? అడిగారా? అడగకుండానే దేవుడు క్షమించాడు. సో మనం కూడా ఏం చేయాలా? ఆమె ఇంకా సారీ చెప్పలేదు, చెప్పాక చెబితే ఏముంది, నువ్వు దేవుని వాక్యానికి లోబడినట్లు అవతల వ్యక్తి నిన్ను క్షమాపణ అడగకపోయినా నువ్వు క్షమించమని అడగాలి, నువ్వు క్షమించేసేయాలి. ఏమేన్ హల్లెలూయా. అప్పుడు సమాధానం ఉంటుంది. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీలో ఉంటుంది. ఏమేన్ హల్లెలూయా. ఎవని మనస్సు నా మీద అనుకున్నో వాణ్ణి ఆయన మనస్సులో అనుకోవటం అంటే ఏంటి? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును. సో అవతల వ్యక్తి క్షమాపణ అడగకముందే నువ్వేం చేయాలా? క్షమించేసేయాలి. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అది దేవుని వాక్యానికి విధేయత చూపించడం అంటే. నువ్వు విధేయత చూపించకుండా నా కుటుంబంలో నెమ్మది లేదు, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, బెదరు మా ఆవిడ కొడుతుందేమో అంటే కొడుతుంది ఖచ్చితంగా. ముందేం చేయాలా? క్షమాపణ అడుగు, ప్రభు మాటకు లోబడు, ప్రభు మాటకు విధేయత చూపించు. దేవుడు చెప్పినట్లు ఏం చేయాలా? ప్రవక్త చెప్పినట్లు గోతిని ఏం చేయాలా? కానీ ఉన్నారు కొంతమంది గోతులు దవ్వుతూనే ఉంటారు. ఏంటంటే పాత జ్ఞాపకాలన్నీ దవ్వుతూ ఉంటారు. ఆ రోజు నువ్వు ఆ మాట నాకు 2 నెలలు అయింది, 3 నెలలు అయినా అదే పట్టుకొని ఉంటారు. అట్లాంటివి దవ్యావనుకో కుటుంబంలో ఎప్పటికీ నెమ్మది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏమన్ మనం అందరం తప్పులు చేస్తుంటాం. ఏమన్ హల్లెలూయా. దేవుడు ప్రతిరోజు అవన్నీ గుర్తుపెట్టుకున్నాడు అనుకో, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ కదా, ఆయన మనం చేసిన తప్పులన్నీ లెక్కలేసి లెక్కల మాస్టర్గా ఎరబాయ్ నువ్వు ఆ రోజు అది చేసావు నేను క్షమించను పో అన్నాడంటే మనకు క్షమాపణ లేదు. ఏమన్ ఆయన ప్రతిరోజు మనల్ని క్షమిస్తున్నాడు. అవునా కాదా? నువ్వు అడిగినా అడక్కపోయినా క్షమిస్తున్నాడు. ఒకవేళ క్షమించలేదు శిక్షించాడంటే మనకి మెలకు రాదు, ఇంకంతే. అటునుంచి అటు టాటా బాయ్ బాయ్నే. ఏమన్నా నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన వాత్సల్యత అనుదినము నూతనంగా పుడుతుంది కాబట్టే మనము నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి. యెహోవా కృపగలవాడు. కాబట్టి ఈరోజు ప్రభు మాటకు ఏం చేయాలి? మనము లోబడాలి. మొట్టమొదటిగా నీ విశ్వాసం ఎట్లా ఉండాలంట? క్రియారూపకంగా ఉండాలి. రెండోది నువ్వు విశ్వసిస్తున్నావంటే దేవుని మాటకి లోబడాలంతే. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలాగ సాధ్యము అవుతుందంటావా? ఎన్ని అనవసరం నీకు. దేవుడు ఏదైనా చేయగలడు. ఎండిన నేలలో కూడా నేటి బుగ్గను పుట్టించగలిగిన దేవుడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి అక్కడ చేసాడు అద్భుతం. వాళ్ళు ఎప్పుడైతే గుంతను తవ్వి ఏం చేస్తున్నారు చూడండి. ఆ తర్వాత వచనాల్లో త్వరగా చదవండి. 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి చదవండి. ఏమని రాయబడింది? యెహోవా సెలవిచ్చేదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చేదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, అయినను మోయాబీలను మీ చేతికి అప్పగించును. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయ్యా వర్షం రాకపోయినా గాలి రాకపోయినా మీరు తవ్వించిన లోయలో ఏం పుడుతుంది? నీళ్ళు వస్తాయి అంతే. ఇది దేవుని దృష్టికి ఏంటంట? ఇట్స్ వెరీ స్మాల్ థింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఏమన్ దేవుని దృష్టిలో అది చాలా చిన్నది, చాలా చాలా చిన్నది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చిన్న సమస్యను కూడా పెద్దది చేసుకుంటాం. అది మన అవిశ్వాసానికి గుర్తుగా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చాలా చిన్న పనులు దేవుని దృష్టిలో చాలా 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 చిన్నవి. హల్లెలూయా. అందుకే అంటాడయ్యా ఇది అల్పమే. చూడండి నీళ్లు పుట్టించడమే కాదు, రెండోది ఏమంటున్నాడు? మోయాబీల్ని మీ చేతికి చేశాడా? అసలు ఎట్లా అద్భుతం జరిగింది మీరు చూస్తే తర్వాత వచ్చిన చదవండి. ఏమని రాబడింది? ఉదయం నైవేద్యములు అర్పించే సమయమందు నీళ్లు ఏదోము మార్గము రాగా దేశము నీళ్లతో నిండి ఉండెను. ఆమేన్. హల్లెలూయా. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పులనేమి గనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారందరినీ సమకూర్చుకుని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తం వలె కనపడెను. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీళ్లతో నింపాడు లోయల్ని. రెండోది ఏం జరిగిందంట? సూర్యుడు ఆ నీటి మీద పడే తలకి వారికి ఎట్లా కనబడిందంట ఆ నీళ్ళు. సో మూడోదిగా
దేవుడు నువ్వు విశ్వసిస్తే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఇక్కడ 2 అద్భుతాలు జరుగుతున్నాయి, ఒకటి కాదు. ఒక అద్భుతం ఏంటి? నీటిని ఇవ్వటం. రెండో అద్భుతం ఏంటి? మోయాబీల్ని నాశనం చేయటం. నీరు రక్తంగా కనబడిందంట. చూడండి, మీరు ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎండబడుతుంది అనుకోండి, కార్లో వెళ్తున్నారనుకో, దూరంగా మీకు అప్ ఎక్కుతున్నప్పుడు లేదంటే డౌన్ వెళ్తున్నప్పుడు ఏదో నీళ్ళు ఉన్నట్టు కనబడతాయి రోడ్డు మీద, మీరు గమనిస్తే. సూర్యుడు, కానీ నీళ్ళు ఉండవు అక్కడ కదా. ఆ సూర్యుడిని ఆ వెలుగు అక్కడ పట్టడం వల్ల నీరు ఉన్నట్లు కనబడుతుంది. ఇక్కడ కూడా సూర్యుడు వెలుగు పట్టడం వల్ల ఆ నీరు వీరికి ఎట్లా కనబడిందంట. వెంటనే వీళ్ళు అనుకున్నారు కదా, వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు రాజులు, అందుకే రక్తం ఉందని పోయి దండు మీదకి వెళ్ళారంట. వెంటనే ఏం జరిగింది చూడండి, తర్వాత విషయంలో చదవండి, ఏమని రాయబడింది. ఉదయమందు వీరు లేచినప్పుడు కనుక వారు రక్తము సుమ రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులేరి, మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకుందుము రండి అని చెప్పుకొనిరి. వారు ఇజ్రాయేలు వారి దండు యొద్దకు రాగా ఇజ్రాయేలు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇజ్రాయేలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు, దోపుడు సొమ్ము దోచుకుందామని వస్తే వాళ్ళే వచ్చి చిక్కారు. చూడండి, దేవుడు మనము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎవరి దగ్గరికి వచ్చారు? వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఎవరైనా ఆయన మీద ఎటువంటి అభిషేకం ఉంది? సో 2 అభిషేకం ఉంది కాబట్టి 2 అద్భుతాలు చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. ఆమేన్. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు అందుకే రాయబడింది ఎఫ్ఎస్సి 3:20లో. ఏమని రాయబడింది చదవండి. ఎఫ్ఎస్సి 3:20 కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికంగా చేయగల శక్తి దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే వాళ్ళు దేని కొరకు అడిగారు? నీళ్ళ కొరకు అడిగారు. కానీ దేవుడు ఏం చేశాడు? శత్రువును కూడా నాశనం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు కేవలం నీళ్ళ కొరకే అడిగారు, కానీ శత్రువును కూడా నాశనం చేశాడు దేవుడు. ఎందుకు అంటే వాళ్ళు ఏం చేశారు? మొట్టమొదటిగా దేవుని మాటను విశ్వసించి క్రియారూపకంగా చేశారు. రెండోది ఏం చేశారు? వారు దేవుని మాటకి లోబడ్డారు. ఈరోజు నీవు క్రియారూపకంగా నీ విశ్వాసాన్ని కనపరిస్తే, దేవుని మాటకు లోబడితే, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అత్యధికమైన ఆశీర్వాదం ఇస్తాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఒక జాబ్ కొరకు అడుగుతున్నావేమో, ఒక జాబ్ కొరకు అడుగుతున్నాడేమో, దేవుడు నీకు 2 జాబులు పెడతాడు. యూ షుడ్ డిసైడ్ ఏది జాయిన్ అవ్వాలి. అప్పుడు కన్ఫ్యూజన్ మొదలైంది. అమ్మో ఏది జాయిన్, అప్పుడు ఎవరిని అడగాలి? మళ్ళీ దేవుణ్ణి అడగాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన్ని మించిన ఆలోచనకర్త ఎవరు కూడా లేరు ఈ లోకంలో. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు. కార్యసాధక చేయగలిగిన శక్తి కలిగింది. కాబట్టి ఈరోజు ఏం చేయాలి? మనం గోతిని ఏం చేయాలంట? గోతిని తవ్వటం అంటే వాక్యమందు విశ్వాసం ఉంచాలి. ఆఖరిగా గోతుని తవ్వటం అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన హృదయ గోతుని తవ్వాలి. తవ్వితే మనలో పాపం కనబడింది అనుకోండి, ఏం చేయాలి? దాన్ని భద్రంగా పక్కన పెట్టి దానికి ఇంకో గోతిని తవ్వి ఇంకో పాపం కదా. ఆయన కనుదృష్టికి మరుగైంది ఏది కూడా లేదు. ఈరోజు ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఇంకా పాపం ఉన్నట్లయితే, ఇంకా దేవునికి విరోధంగా నువ్వు నడుచుకుంటున్నట్లయితే ఏం చేయాలి? నువ్వు సరి చేసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు ఈ లోకంలో అంటే కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఎట్లా కొని తెచ్చుకుంటున్నారంటే దేవునికి విరోధంగా నడుచుకొని, దేవుని మాటకు లోబడకుండా. ఇశ్రాయేలు రాజు కూడా కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు, అనా కదా? ఎందుకు? దేవునికి విరోధంగా పాపం చేశాడు కాబట్టి. ఎప్పుడైతే లోబడ్డాడో శత్రువు పైన దేవుడు విజయం అనుగ్రహించాడు. ఎప్పుడైతే తన జీవితాన్ని సరిచేసుకొని దేవుని ప్రవక్తని సంప్రదించాడు, దేవుడు సమస్యలన్నీ తొలగించాడు. ఈరోజు ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పరీక్షించుకో.
ఇంకా శత్రు దాడి నీ మీద ఉందేమో, ఇంకా నువ్వు అనుకున్నవి నీ జీవితంలో జరగట్లేదేమో, దేవుడు నీతో చేసిన వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడట్లేదేమో. దేవుని శక్తిలో ఏ లోపం లేదు సుమా, మనలోనే లోపం ఉంది, మన జీవితంలోనే లోపం ఉంది, మన బ్రతుకులోనే లోపం ఉంది, మన ప్రవర్తనలోనే లోపం ఉంది. ఈరోజు నీ హృదయం అనే గొయ్యంతో ఒకసారి ఎక్కడైనా పాపం ఉన్నట్లయితే, ఎక్కడైనా ద్వేషించే హృదయం నీలో ఉన్నట్లయితే, ఎక్కడైనా కఠిన హృదయం నీలో ఉన్నట్లయితే, ఎక్కడైనా పాప ఆలోచనలు నీలో ఉన్నట్లయితే ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభా నేను పాపనే, నన్ను క్షమించు నాయన, నీ రక్తంలో కడుగు ప్రభా అని ఎప్పుడైతే నిన్ను నువ్వు సరి చేసుకుంటావో, దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు అటు కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. నాయన వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నాయన నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా, మరి నాయన లోయలో నాయన గోతులను నాయన త్రవమంటున్నావు నాయన ప్రభా. యేసయ్యా నాయన మా విశ్వాసాన్ని క్రియారూపకంగా నాయన చూపమంటున్నావు కదా నాయన. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు నాయన ఇంకా బిడ్డల జీవితాల్లో నాయన ప్రభా తండ్రి, మరి నాయన కార్యాలు జరగని స్థితిలో ఉన్నారేమో నాయన, నీకు లోబడని స్థితిలో ఉన్నారేమో, ఇంకా పాపము నాయన వారి హృదయంలో ఉన్నట్లయితే నీ సన్నిధిలో నాయన వారి పాపాన్ని ఒప్పుకోవాలి నాయన, సరిచేసుకోవాలి. నీ వాక్యానికి నీ మాటకి నాయన వారి లోబడి ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో, క్రియారూపకంగా విశ్వాసాన్ని తెలియపరుస్తారో, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తావు కదా నాయన ప్రభా. ఆయన ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఆయన ఫలించడి కృప దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసు నామమున పెట్టి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ యెహెజ్కేలు గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, మందిరపు ఉత్తర దిక్కున స్త్రీలు ఏ దేవతను గూర్చి ఏడ్చుచుంటిరి? ప్రశ్న మరోసారి, మందిరపు ఉత్తర దిక్కున స్త్రీలు ఏ దేవతను గూర్చి ఏడ్చుచుంటిరి? రెండవ ప్రశ్న, మంటపమునకును బలిపీఠమునకును మధ్యన ఎంతమంది మనుషులు కనబడిరి? ప్రశ్న మరోసారి, మంటపమునకును బలిపీఠమునకును మధ్యన ఎంతమంది మనుషులు కనబడిరి? మూడవ ప్రశ్న, ఎవరు బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందునని యెహోవా చెప్పెను? ప్రశ్న మరోసారి, ఎవరు బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందునని యెహోవా చెప్పెను? ఈ ప్రశ్నకు గల జవాబులు స్క్రీన్పై కనిపిస్తున్న నంబరుకు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు దిబ్లాతు, యెహెజ్కేలు 6:14. రెండో ప్రశ్నకు జవాబు శృంగారమైన ఆభరణము, యెహెజ్కేలు 7:20. మూడో ప్రశ్నకు జవాబు రాజు వ్యాకులపడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు, యెహెజ్కేలు 7:27. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత యేసురత్నం గారు ఫ్రమ్ కొటికల్పూడి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.